టెస్టింగ్ కోర్సు క్యూ స్పైడర్లో జాయిన్ అవ్వచ్చా అనే విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జావా ఫుల్ స్టాక్ కోర్సు. సో దీంట్లో మనం మాట్లాడుకునేది ఓన్లీ టెస్టింగ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాము. అండ్ జావా గురించి ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ కోర్సు నేర్చుకొని జాబ్ తెచ్చుకునే దానికి ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం వరుసగా హైదరాబాద్లో ఉన్న అండ్ బెంగళూరులో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్స్, అన్ని సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ 1 by 1 రివ్యూస్ అనేవి అంటే ఎనాలిసిస్ చేస్తూ ఉన్నాం. ఇన్స్టిట్యూట్లో ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరు అసలు ఈ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దా లేదా అనేది ఒక ఒపీనియన్ మీకు మీరు, అంటే మీరు వెళ్ళి ఎంత తిరిగినా కానీ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఈ ఇన్స్టిట్యూట్ బాగుందని మీకు అనిపిస్తుంది. అలా కాకుండా ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంత ఎక్స్పర్టైజ్ ఉంది ఈ విషయంలో. అంటే దాదాపు కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్లోని దాదాపు 4 years నుంచి నేను ఉన్నాను. అండ్ అంతకుముందు నాకు ఒక 5 years ఎక్స్పీరియన్స్, వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆల్ ఓవర్ ఇండియా అంటే ఎక్కువ కాదు, బెంగళూరులో వర్క్ చేశాను, హైదరాబాద్లో వర్క్ చేశాను, ఢిల్లీలో వర్క్ చేశాను నేను. అండ్ దాని గురించి సరే ఇదంతా పక్కన పెడితే మెయిన్గా మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియోలో టెస్టింగ్ కోర్సు క్యూ స్పైడర్లో తీసుకోవచ్చా, తీసుకుంటే ఎవరు తీసుకోవచ్చు అనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాబ్ పక్కా, 100% జాబ్ పక్కా లేకపోతే రిఫండ్ అని అంటారేమో. ఒకవేళ అలా చెప్పినా ఈ ఇన్స్టిట్యూట్ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ చెప్పినా కానీ 100% రిఫండ్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేయదు. దానిలో అయితే క్లారిటీ. అండ్ ఇక్కడ ఒకవేళ అలా చెప్పినా మీరు ఈ విషయం మాత్రం కన్సిడర్ చేయొద్దు. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే డిగ్రీ వాళ్ళు మాత్రం వీళ్ళు గట్టిగా జాబ్ ఇప్పిస్తాం, అష్యూరెన్స్ అనేది జాబ్ అసిస్టెన్స్ ఇస్తామని కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఇంజనీర్స్ వారికి అంటే కొంత సపోర్ట్ చేస్తాం అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. సో బేసిక్గా బ్యాచ్ ఏదైతే ఎక్కువే ఉంటుంది, కానీ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు టెస్టింగ్కి. అండ్ క్యూ స్పైడర్స్లో ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ అంతరం మీరు అంటే జాబ్ అసిస్టెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా, అండ్ ఆల్సో జాబ్ ఇన్సూరెన్స్ కానీ 100% జాబ్ పక్కా అలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇంటర్వ్యూ కాల్స్ కూడా అంటే వీళ్ళు చాలా తక్కువ ఇంటర్వ్యూ కాల్స్, ఎందుకంటే వీళ్ళ దగ్గర బ్యాచెస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో అది మాత్రం కొంత లాగింగ్ అనిపించచ్చు. ఓన్లీ క్లాసులు విని, ఓకే, ఓన్లీ క్లాసులు విని నా సొంతంగా సెల్ఫ్గా నేను జాబ్ తెచ్చుకుంటా, డౌట్స్ వచ్చినా కానీ అంత ఫాస్ట్గా మనకి ఆన్సర్ దొరకని పరిస్థితి, ఎందుకంటే బ్యాచ్ ఏదైనా చాలా పెద్దది. బట్ ద వే ఆఫ్ డెలివరీ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఈస్ గుడ్. ఓకే, 100%. ఓకే, ద వే ఆఫ్ డెలివరీ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఈస్ గుడ్. కానీ మన సెల్ఫ్గా నేర్చుకొని సెల్ఫ్గా జాబ్ తెచ్చుకోగలిగితే మాత్రం, అంటే జస్ట్ క్లాసులు విని మన సొంతంగా జాబ్స్ తెచ్చుకోవచ్చు. కొంత డౌట్స్ వచ్చినా మనం ఆన్లైన్లో వెతుక్కొని ప్లాన్ చేసుకొని ఆ విధంగా నేను ఆలోచించగలుగుతాను, ఆ విధంగా నేను ప్లాన్ చేసుకోగలుగుతానంటే 100% ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా క్యూ స్పైడర్స్లో టెస్టింగ్ అనేది కోర్సు తీసుకోవచ్చు. నాకు కొంచెం జాబ్ సపోర్ట్ కావాలి అండ్ డౌట్స్ వస్తే ఇమీడియట్గా చెప్పేవాళ్ళు కావాలి, కొంచెం అంత ఎక్కువ మంది బ్యాచ్లో నేనుంటే నాకు అర్థం కాదు. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఖచ్చితంగా కొంత మోటివేషన్ కూడా నాకు కావాలి, కొంచెం సపోర్ట్ కావాలి, అండ్ లైవ్ ప్రాజెక్ట్స్ నాకు కావాలి. ఓకే, ఇవన్నీ అంటే ఖచ్చితంగా ఇక్కడ దొరకకపోవచ్చు. మేబీ మే నాట్ బి, నేను 100% చెప్పలేను. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదైతే క్లారిటీ. ఓకే, ఇది ఒకసారి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి వెదర్ యూ వాంట్ జాయిన్ ఆర్ నాట్ అనేది. 100% డెలివరీ ఆఫ్టర్ క్లాస్ అయితే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.